ఈరోజు మన వీడియోలో చేపల ఫ్రైకి ఏమేమి మసాలాలు కావాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ వచ్చేసి 2 కేజీల చేప ముక్కలు తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు కారము, 1.5 స్పూను సాల్టు, 1 స్పూను ధనియాల పౌడర్, 1 స్పూను గరం మసాలా, 2 టేబుల్ స్పూన్లు అల్లం పేస్టు, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పౌడరు, 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి తీసుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయ ఇలాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలాగే ఈ చేప ముక్కలు ఫ్రైకి కాబట్టి మనము కొట్టించుకునేటప్పుడే చేపలని కట్ చేయించుకునేటప్పుడే పలుసగా కట్ చేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ మసాలాలన్నీ దీంట్లో వేసి కలిపేసుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే మీ దగ్గర బియ్యం పిండికి బదులుగా కార్న్‌ఫ్లోర్ ఉంటే వేసుకోండి. అది లేకపోతే మొక్కజొన్న పిండి కార్న్‌ఫ్లోర్ అంటే అది లేదనుకోండి, మీ దగ్గర ఇలా బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి ఇది వేసుకుంటున్నాను. అలాగే నిమ్మకాయ ఉంది కదా, నిమ్మకాయని మనము చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లోకి కానీ ఒక కప్పులోకి కానీ లేదా చేతిలోకి కానీ రసం తీసేసుకోవాలి. ఇలా గింజలు పడకంటానే, గింజలు పడినాయి అనుకోండి చేదొస్తాయి కదా, అందుకని చెప్పి ఇలాగా రసం వేసేసుకుని ఈ మసాలాలన్నీ కలిపేసి ఒక 2 గంటలు కానీ గంట కానీ పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, ఇలా ప్రతి ముక్కకి పట్టేటట్టు కలుపుకోవాలి. అలాగే ఈ 31st అనేటప్పటికి మనకి ఇంకా న్యూ ఇయర్ కదండి, ఇంకా అందరూ మటను, చికెను, ఫిష్ అన్నీ తెచ్చుకుంటారు కదా, మరి ఎంజాయ్ చేస్తారు కదా. మేమైతే ఇగో ఇలాగా చేపల ఫ్రైకి అయితే ఇలా కలిపేసుకుంటున్నానండి. అలాగే మనకి ఎక్కువ చేపలు తెచ్చుకున్నప్పుడు ఇలాగ కట్ చేయించుకుని ఫ్రైకి తెచ్చుకుంటాం కదా, కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక 4-5 రోజులు కానీ వారం రోజులు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా మసాలాలన్నీ కలుపుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎన్ని ముక్కలు కావాలంటే అన్నీ తీసుకుని ఫ్రై చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మనకి అయితే ఇవన్నీ అయిపోతాయి అనుకోండి, ఇంకా ఫ్రై చేసేటప్పుడు మనకి ఇంకా వీడియో తీయడానికి అవుతుందో కదా, అందుకనే మీకైతే ముందుగానే మసాలాలు కలపడం అయితే చూపించేస్తున్నాను. ఇంకా మీలో ఎవరైనా మన చేపల ఫ్రై వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. చాలా మన 2 ఛానల్లోనే ఉంటాయి చేపల ఫ్రైది. ఇంకా సరోజిని గుంటూరు మన మొదటి ఛానల్లో ఉంటుంది, చూసేయండి చేపల ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలి అనేది. అలాగే ఇప్పుడు నేనైతే ఈ ముక్కలకన్నీ మొత్తము పట్టించేస్తున్నాను. చూడండి, మసాలా మనం వేసుకున్నవన్నీ మసాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. 2 కేజీలు వాటికి సరిపోయిందనమాట. ఇంకా అలానే మీరు ఇలా పిండి వేసుకోవద్దు అనుకుంటే ఉట్టు కారము అది కూడా కలుపుకోవచ్చు, నిమ్మకాయ వేసుకుని. ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా మనం చేప ఫ్రై చేసుకునేటప్పుడు ముక్క అనేది ఈ నిమ్మరసం వేయడం వల్ల ముక్క అనేది మెత్తగా అవ్వకుండా ఇలా బిరుసుగా అవుతుంది. అలాగే మనకి 1 గంట కానీ 2 గంటలు కానీ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఈ కారము, ఉప్పు, ఈ మసాలాలన్నీ ముక్కకి బాగా పీల్చుకుని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటాయి. ఇలాగా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చూసారా, అన్ని ముక్కలకి నేనైతే మసాలా ఇలాగా కలపడం కూడా ఈజీయేనండి. ఇంకా కాకపోతే వీటికి ఏమన్నా ముళ్ళులు ఉంటే చూసుకుని ఇలాగా కలుపుకోవాలి. కొన్ని అట్లకి ఈ చేపకైతే ముళ్ళు లేదు, పెద్ద చేప చూసి తెచ్చుకోవాలి మనం తెచ్చుకునేటప్పుడే. అలాగే కొన్ని వాటికి ముళ్ళులు ఎక్కువ ఉంటాయి, మనము ఇలా చేతితోటి పామేసామనుకోండి ముళ్ళులు గుచ్చుకోపోతాయి, చేతులకి ఏళ్ళలోకి దిగిపోతాయి, చూసుకోవాలి. దీనికైతే ఇది మేము తీసుకున్నది, ఇది ఏం చేప పేరు అయితే నాకు తెలియదండి. ఇంకా దీనికైతే ముళ్ళు అయితే లేదు, ఎండుపూస ఒక్కటే ఉంది. చాలా బాగుంది చేప అయితేని, ఫ్రెష్గా కూడా ఉంది. అందుకని చెప్పేసి ఇంకా మంచిగా ఉందని చెప్పేసి బాబు అయితే ఇలా తీసుకొచ్చిండు. ఇంకా నేనైతే ఇలా మసాలాలు కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా మరి తర్వాత వేపించేసుకోవడమే. మరి మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంకా నేనైతే ఇలాగా కలిపేసి పక్కన పెట్టుకుని ఇంకా మరి ఈ న్యూ ఇయర్కి అయితే మేము ఇలాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మరి మీరు ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారో అనేది కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే మీరు ఏ విధంగా ఈ చేపల ఫ్రైని చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ సపోర్ట్ మాకు అందించండి. ఈ వీడియో నచ్చితే నచ్చిందని,
మీకు నచ్చకపోతే నచ్చలేదని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి మీరు ఏ విధంగా అయినా కామెంట్ చేసినా కూడా నేను తీసుకుంటాను. మరి ఇలా అన్నీ కలిపేసుకుని చూడండి, ముక్కలన్నీ చాలా బాగుంటుంది. అలాగే మనకి కూరకు అనుకోండి, కూరకు ఇలా పలసగా ఉంటే బాగోవు. మనం కూరకు తెచ్చుకున్నప్పుడు కాస్త ముక్క అనేది మందంగా కొట్టించుకోవాలి, అంటే దలసరిగానే. మనం ఫ్రైకి అనేటప్పటికి ఇలాగ పలసగా కట్ చేయించుకోవాలి తెచ్చుకున్నప్పుడు. అలాగే మనము కట్ చేయించుకుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా ఒక 5-6 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని కడిగేయాలి. సాల్ట్ వేయడం వల్ల మనకి దాంట్లో ఏమన్నా నీచు వాసన కానీ ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా పోతుంది. అలా 2-3 సార్లు వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. అలాగే కొద్దిగా నిమ్మరసం వేసి కూడా మనం ఒక 2 సార్లు తిప్పి కడిగినామనుకోండి, ముక్కలు అనేవి తెల్లగా వస్తాయి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.